హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఏన్షియంట్ సిటీ పార్ట్ 2 వీడియోలో ఈరోజు థాయిలాండ్లో పల్లెటూర్లు ఎలా ఉండేయో చూద్దాం. లాస్ట్ వీడియోలో ఇక్కడ పువ్వులు చెట్లు కూడా మన దగ్గర ఉన్నట్టే సిమిలర్గా ఉన్నాయి అని చెప్పాను కదా, అవి ఈ పువ్వులే. ఇవి మన ఊర్ల దగ్గర కూడా కనిపిస్తూ ఉంటాయి. వీటిని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ సముద్ ప్రకాన్లో ఉన్న ఒక ఓల్డ్ మార్కెట్ టౌన్ రెప్లికాని క్రియేట్ చేశారు. ఒకప్పుడు టౌన్లో ఉన్నవాళ్ళు సొంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడటానికి సొంత బిజినెస్లు పెట్టుకొని చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని ఎలా జీవించేవారు అనేది ఈ మార్కెట్లో చూపిస్తున్నారు. ఎంటర్ అవుతూనే రైట్ సైడ్లో ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉన్న షాప్ కనిపించింది. ఈ ఫ్యాబ్రిక్ని థాయ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు. ఇక్కడ ట్రెడిషనల్గా ఇలాంటి డ్రెస్సెసే వేసుకుంటారు. మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది. మనం కావాలి అనుకుంటే ఫ్యాబ్రిక్ కొనుక్కొని కుట్టించుకోవచ్చు. మన దగ్గర పట్టు వాడతాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా వెరైటీస్ ఉంటాయి. క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. ఇదే షాప్లో వీళ్ళ డ్రెస్సింగ్కి యూజ్ చేసే యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. జ్యువెలరీ కూడా ఉన్నాయి. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో జ్యువెలరీస్ ఉన్నాయి. నడుంకి పెట్టుకునే వడ్డాణం కూడా ఉంది. ఇక్కడికి వస్తే కంప్లీట్గా థాయ్ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ అంతా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ పక్కనే విత్తనాల షాప్ ఉంది. ఇవి ఆర్గానిక్ విత్తనాలు. ఈ విత్తనాల ప్యాకెట్లో పసుపు ఒక్కటే అర్థమైంది, మిగతా అవి అర్థం కాలేదు. అంతా థాయ్లో రాసుంది. మనకి కావాలి అంటే విత్తనాలు కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. ఈ వీధంతా చూస్తుంటే ఒక కాలనీ లాగా ఉంది. ఇంటి పక్కన ఇల్లు చాలా నీట్గా కట్టుకున్నారు. ఎవరింట్లో వాళ్ళు ఇలా షాప్స్ పెట్టుకున్నారు. మన దగ్గర కూడా ఒకప్పుడు షాప్స్ ఇలాగే ఉండేవి, సిమిలర్గానే ఉంది. అలా ఒక ఇంట్లో డిస్ప్లేలో ఇవన్నీ పెట్టారు. ఒకప్పుడు మన దగ్గర వాడిన మట్టి పాత్రలు, చెక్కతో చేసిన కబోర్డ్స్ అన్నీ మన దగ్గర ఉన్నట్టే ఉన్నాయి. నీళ్ల కోసం, గ్రాసరీస్ని స్టోర్ చేసుకోవడం కోసం ఒకప్పుడు ఇలాంటి మట్టి పాత్రలన్నీ వాడేవాళ్ళు. కొంచెం షేప్స్ మన దగ్గర కన్నా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఉన్న కొన్ని ట్రెడిషనల్ ఇళ్లని బ్యాంకాక్లో ఉన్న ట్రెడిషనల్ కమ్యూనిటీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశారు. ఒకప్పుడు ఓల్డ్ మార్కెట్ టౌన్ ఎలా ఉండేదో అచ్చు అలాగే ఉండేలాగా ఆ అట్మాస్ఫియర్ని ఇక్కడ క్రియేట్ చేశారు. కొంచెం ముందుకు రాగానే ఈ షాప్ చూసి సడన్గా ఆగిపోయాము. చిన్నప్పుడు జాతరలో చూసిన బొమ్మలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి ఇండియాలో ఇప్పుడు అస్సలు కనిపించట్లేదు. చిన్నప్పటి మెమరీస్ అన్నీ అలా కళ్ళ ముందుకి వచ్చేసాయి. ఈ బొమ్మల్ని చూడగానే ఏదో తెలియని హ్యాపీనెస్, చిన్నపిల్లలు ఎగ్జైట్ అయినట్టు ఎగ్జైట్ అయిపోయాము. ఇప్పటి జనరేషన్కి ఈ బొమ్మల్ని చూపిద్దాము అన్న మన దగ్గర కనిపించట్లేదు. ఇక్కడ వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక స్టిక్కి కలర్ఫుల్ పేపర్ని అలా రోల్ చేసి పెట్టారు. దీంతో ఎలా ఆడుకుంటారు అనేది అర్థం కాలేదు. అలా చూసి పెట్టేశాము. షాప్ అతనికి అర్థమైనట్టుంది. అతను వచ్చి దీన్ని ఎలా ఆడుకోవాలో చూపిస్తున్నాడు. భలే ఉంది, చిన్నపిల్లలకి భలే నచ్చుతుంది. అలాగే ఇక్కడ ట్రెడిషనల్ వర్డింగ్స్ కూడా రాసి విసన కర్రలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే మన ఊర్లో జాతరలో బొమ్మలే గుర్తొస్తున్నాయి. ఈ పక్కనే వీళ్ళు ఎంతగానో పూజించే బుద్ధుడి బొమ్మలు, వినాయకుడు బొమ్మలు కూడా ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ శివుడు, వినాయకుడు, లక్ష్మీదేవి అందరినీ పూజిస్తారు. వాళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. చిన్న చిన్న షో పీసెస్ చాలా బాగున్నాయి. ఈ పక్కనే ఉలన్తో చేసిన వాల్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి. ఒకప్పుడు మన దగ్గర ఇవి చాలా ఫేమస్. చాలా వెరైటీస్లో చేత్తోనే అల్లి ఎవరింట్లో వాళ్ళు డెకరేట్ చేసుకునేవాళ్ళు. ఈ బొమ్మ మీకు గుర్తుందా? జాతరకి వెళ్ళిన ప్రతి ఒక్క పిల్లల చేతిలో ఈ బొమ్మ ఖచ్చితంగా ఉండేది. కొనివ్వలేదు అంటే పిల్లలతోటి జాతరే అవుతుంది. ఏడుపు చూడలేక పేరెంట్స్ కొనిచ్చేసేవాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వారం 10 రోజులు అదే బొమ్మతో ఆడుకుంటూ ఉంటారు. ఎక్కడ చూసినా అదే సౌండ్ వినిపిస్తుంది. ఇక్కడ ఈ సౌండ్ వినగానే ఏదో తెలియని వైబ్రేషన్ వచ్చేసింది. ఈ రోజుల్లో పిల్లలకి ఇలాంటివి చూపిద్దాము అన్నా ఎక్కడా కనిపించట్లేదు. మా వాడికి చూపించాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక్కడ బాటిల్ ఓపెనర్స్ అండ్ లైటర్స్ కూడా ఉన్నాయి. కలర్ఫుల్గా డిజైనర్ పీసుల్లాగా ఉన్నాయి. ఈ షాప్ అంతా కార్టూన్ క్యారెక్టర్స్లోనే ఐటమ్స్ కనిపిస్తున్నాయి. పైన కలర్ఫుల్ డిజైన్ తోటి సర్కిల్గా కనిపిస్తున్నవి కొబ్బరి చిప్పలతోటి చేసిన షో పీసెస్. కొబ్బరి చిప్పలు ఇంత పెద్దగా ఉంటాయా అనుకోకండి. థాయిలాండ్లో కొబ్బరికాయలు అంత పెద్దగా ఉంటాయి. 2 చేతుల్లోకి సరిపోదు. ఇక్కడ మాకు పండగ వచ్చింది, కొబ్బరికాయ కొట్టాలి అంటే పెద్ద టాస్క్. మగవాళ్ళకి అప్పగిస్తాము, ఆడవాళ్ల వల్ల కాదు. చాలా వెరైటీస్లో సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఈ కింద కనిపిస్తున్నవి మసాజ్కి సంబంధించిన స్టిక్స్. థాయిలాండ్లో మసాజ్ చాలా ఫేమస్. దానికి సంబంధించి చెక్కతో చేసిన యాక్సెసరీస్ ఇలా దొరుకుతాయి. పెయిన్ రిలీఫ్ కోసం ఇవి చాలా బాగా పనిచేస్తాయి. పిల్లలకు నచ్చేటట్టుగా కలర్ఫుల్గా కీ చైన్స్, చిన్న చిన్న పర్స్లు, అలాగే థాయిలాండ్కి సంబంధించిన ఎలిఫెంట్ బొమ్మలు, టుక్ టుక్ బొమ్మలు, షో పీసెస్ చాలా బాగున్నాయి.
ఇక్కడ మనం షాపింగ్ చేసుకోవచ్చు. బొమ్మలన్నీ చాలా బాగున్నాయి. ఈ పక్కనే కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్న షాప్ ఉంది. ఇందులో పిల్లలకి రకరకాల కలర్ఫుల్ కళ్ళజోడులు ఉన్నాయి. ఈ చిన్ని అద్దాలున్న కళ్ళజోడు ఇప్పుడు ట్రెండింగ్ అంట, మా బాబు చెప్పాడు. అలాగే రకరకాల హ్యాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎండలు చాలా ఎక్కువ, కళ్ళజోడు హ్యాట్స్ లేకుండా ఎక్కడా తిరగడానికి వెళ్ళొద్దు. ఈ షాప్లో బొమ్మలన్నీ కార్టూన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ నచ్చుతాయి ఈ బొమ్మలు. ఈ పక్కనే కూల్ డ్రింక్స్ అండ్ జ్యూసెస్ షాప్ ఉంది. ఒకప్పుడు మన దగ్గర రంగు నీళ్లతో షర్బత్ చేసి అమ్మేవాళ్ళు కదా, అది కూడా ఇక్కడ ఉంది. ఈ కమ్యూనిటీ అంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ పక్కనే ఒక ఇంట్లో హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ని అమ్ముతున్నారు. కూల్ కలర్స్తో సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో చాలా బాగుంది. పిల్లలకి కూడా అవైలబుల్గా ఉంది. ఇవి వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. పర్సెస్, హ్యాండ్ బ్యాగ్స్, మన దగ్గర పూల బుట్టలు ఉండేవి కదా అల్లినవి, ఆ బుట్టలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ బ్యాగ్స్ అన్నీ హ్యాండ్ మేడ్ బ్యాగ్స్. ఒకప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇలా క్లాత్తో కానీ లేదా చేత్తో అల్లిన బ్యాగ్స్ కానీ ఉండేవి. మన దగ్గర కూడా చాలా వెరైటీస్ దొరికేవి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.